తండ్రి ఆచూకీ తెలియకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైఎస్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో ఏపీలో ఉన్నారని, సంతకాలు ఎవరూ సేకరించలేదని కౌంటర్ ఇచ్చారు. ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచూకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. సంతకాలు అనేవి ఆయన అయిపోయి మేము అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, రెండు ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు, మూడు ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. నేను అన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని. పనికిరాని మాటలు పనికొచ్చినవి. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా?